ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు నామమున మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా వందనాలు. దేవుని యొక్క లేఖన భాగమును చదువుకుందాం. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడు తన బాల్యము నుండి దేవుని నమ్ముకుని దేవుని చిత్త ప్రకారం దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఏమైతే ఇచ్చాడో ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచుకుంటూ దేవుని బిడ్డగా బ్రతికాడు. బాల్య దినముల నుండి తన వృద్ధాప్య దశ వచ్చినంత వరకు, ఇంకా చెప్పాలంటే లోకయాత్ర ముగించేంత వరకు దేవుని బిడ్డగా దేవుని యందు భయభక్తులు కలిగి కొనసాగాడు. తన జీవిత కాలంలో దేవుని నమ్ముకున్న తర్వాత ఆ దేవాది దేవుడు ఇతనికి చేసిన మేలులను ఒకానొక టైంలో జ్ఞప్తికి తెచ్చుకుని వాటిని గురించి ఒక పాట పాడుతున్నాడు. కీర్తనలు అంటే పాటే కదా, కాబట్టి ఒక పాట పాడుతున్నాడు. ఆ పాట 23వ సంకీర్తన. బాల్యం నుండి దేవుణ్ణి వెంబడించాడు, రాజయ్యాడు, ఎన్నో అద్భుతాలు చూశాడు, ఎన్నో మేలులు పొందుకున్నాడు, అలాగే ఎన్నో కష్టాలు పడ్డాడు. వీటన్నిటిని చూసి దేవుని గురించి ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏమంటాడంటే, నేను బ్రతుకు దినములన్నీయు, మనము బస్సులో ప్రయాణం చేస్తున్నా, లేదా పట్టణములో ఉన్నా, పల్లెటూర్లలో ఉన్నా, లేదా పొలంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ సమయమైనా దేవుని నమ్ముకుంటే దేవుడు మనకి చేసే పని ఏంటంటే, బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చుచున్నవి అని దావీదు భక్తుడు చెప్తున్నాడు. ఇక్కడ 2 విషయాలు ప్రస్తావించాడు. ఒకటి కృప, 2 క్షేమం. పరిశుద్ధ గ్రంథములో ఈ రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది, చాలా విలువైన అర్థం ఉంది. కృప ఏమి చెబుతుందంటే, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనంలో కృపాసత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తం కలుగును అని వ్రాయబడింది. ఒక మనుషుడు చేసిన దోషములు, ఒక మనుషుడు చేసిన పాపములు క్షమించబడటమే ఆ మనిషికి జీవితానికి అర్థం, ఆ మనిషికి గొప్ప బహుమానం. మనుషుడు పుట్టినది మొదలుకొని చనిపోయేలోపు అనేకమైనటువంటి దోషములు, పాపములు, అతిక్రమములు చేస్తాడు. ఇవి క్షమించగలిగే శక్తి, సామర్థ్యము ఒక దైవముకు మాత్రమే ఉంది. ఆ దైవము ఇతని పాపాలు క్షమించాడు అన్న ఒక నిర్ధారణ ఏ మనిషికైతే వస్తుందో ఆ మనుషుడు ధన్యుడు. అందుకు కీర్తన 32లో అన్నాడు, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అన్నాడు. కాబట్టి భూమి మీద మనుషుడు ఏమి సంపాదించుకున్నా, ఎంత లగ్జరీ బ్రతికినా ఆ మనుషుడు చేసిన దోషములు క్షమించబడాలి. అందుకు దావీదు భక్తుడు కృపా అనే దాన్ని మెన్షన్ చేశాడు. నేను ఈ లోకంలో జీవించిన కాలములో నేను తెలిసి కొన్ని తప్పులు చేస్తాను, తెలియక కొన్ని తప్పులు జరిగిపోతాయి. కాబట్టి ఈ పాపములు నా మీద నేరారోపణ చేయకుండా ఉండాలి అంటే ఈ పాపములు మొదట క్షమించబడాలి. ఈ పాపములు క్షమించబడాలంటే దేవుడు మాత్రమే పాపములను క్షమించగలడు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. స్తోత్రం. ఆ దేవుడు పాపములను క్షమించాలంటే దేవుడు ఒక విభాగమును ఏర్పరిచాడు. అంటే ఆయన సంస్థానంలో ఒక విభాగము, అది కృప. కాబట్టి సామెతల గ్రంథంలో సొలొమోను భక్తుడు అన్నాడు, కృప సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. ఒక మనుషుడు చేసిన పాపాలు క్షమించబడటానికి కృప మరియు సత్యము, కృపా సత్యములు 2 కలిసి కొనుట చేత, కృపా సత్యము 2 కలిసి పనిచేయుట చేత మనుషుడు చేసిన పాపమునకు, దోషమునకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. అందుకు కృపా సమాధానములు కలుసుకొనినవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్నవి అన్నాడు. యోహాను భక్తుడైతే ఏమన్నాడంటే, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణిగా మన మధ్య నివసించాను. ఒక మనుషుడు చేసిన పాపములను క్షమించుట కొరకు,
యావత్ మానవులు చేసిన పాపములను క్షమించుటకు దేవుడు చేసిన మహత్కార్యం. ప్రజల పక్షమున దేవుడు ఏమి చేశాడు? మానవుల పక్షమున దేవుడు ఏమి చేశాడంటే మానవులు చేసిన పాపములను క్షమించుటకు ఒక మహత్తర కార్యం చేశాడు. అదేంటంటే కృపను సత్యమును రెండింటిని కలిపి ఒక మానవ శరీరాకారంతో ఈ లోకమునకు వచ్చాడు. అది యేసుక్రీస్తు ప్రభుల వారు. స్తోత్రం. కాబట్టి కృపాసత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. కాబట్టి దావీదు భక్తుడు దేవుని నమ్ముకున్న తర్వాత ఆయన గమనించింది ఏంటంటే ఆయన జీవితంలో ఆయన చేసిన దోషములకు క్షమాపణ కావాలి. కాబట్టి ఒక మనిషినికి దేవుని నుండి ఏమి అవసరం అంటే ప్రప్రథమముగా కృప కావాలి. కాబట్టి దావీదు భక్తుడు అన్నాడు కృప మరియు క్షేమము. క్షేమము ఏమి జరుగుతుందంటే 23వ కీర్తనలో మొదటి నుండి కొన్ని వచనాలు చెప్పాడు. ఏమేమి క్షేమం, దేవుడు తనను నమ్ముకున్న బిడ్డలకు ఏమేమి క్షేమం చేస్తాడు అంటే దావీదు ఒక లిస్ట్ ఇచ్చాడు, చూద్దాం. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయును. పచ్చిక గల చోట్ల అంటే సమృద్ధి అయిన ఆహారము, సంతృప్తి అయిన ఆహారం ఇస్తాడు. కాబట్టి పచ్చిక గల చోట్ల. ఎందుకు ఈ భాష వాడాడంటే దావీదు గొర్రెల కాపరి గనక తన గొర్రెలకు ఎప్పుడు ఏది అవసరమో, ఎక్కడికి తీసుకెళ్తే చక్కని మేత ఉంటుందో ఆ గొర్రెల పట్ల దావీదుకు శ్రద్ధ ఉన్నది కనుక అదే పోలిక దావీదు పోల్చుకుని నేను గొర్రెలకు కాపరిని, నా గొర్రెలను నేను మంచిగా కాపాడుతాను, నా గొర్రెలను నేను పోషిస్తాను. ఒకవేళ నా గొర్రెలను మింగటానికి సింహము కానీ ఎలుగుబంటి కానీ ఏదైనా వస్తే నా గొర్రెల కోసం నా ప్రాణమును పెడతానికైనా వెనకం చేయను. ఇది నా లక్షణం. నేనే ఎలా ఉన్నానంటే నేను ఆరాధించే దైవం నాకంటే గొప్పవాడు, నాకంటే శక్తిమంతుడు, నాకంటే మంచివాడు. కాబట్టి దావీదు ఆ పోలికతో పోల్చుకున్నాడు. నేను గొర్రెను, ఆయన నా కాపరి. ఈ రోజుల్లో క్రైస్తవుల్ని గొర్రెలు అంటున్నారు. గొర్రెలు అని వాడుతున్నారంటే వాళ్ళకేమీ తెలియదని ఇలా బాణి. కానీ ఇక్కడ గొర్రెలు అని బైబిల్ ఎందుకు పోల్చాడంటే యూదులు ఇజ్రాయేలీలు పశువుల కాపరులు. కాబట్టి ఐగుప్తీలకు వీళ్ళు పశువుల కాపర్లు, కాబట్టి ఐగుప్తీలకు ఇజ్రాయేలు అసహ్యం. కాబట్టి గొర్రెలను కాసే వృత్తి దావీదుది. కాబట్టి దావీదు తనకున్న గొర్రెల ఎడల ఎంత జాగ్రత్త కలిగి ఉన్నాడో దేవుడు కూడా నాకంటే నా విషయంలో అంత జాగ్రత్త ఉంటుంది, అంతకంటే ఎక్కువ జాగ్రత్త వహిస్తాడు అని తెలుసుకున్నాడు. కాబట్టే అనుభవించాడు. కాబట్టే దావీదు స్పష్టంగా చెప్తున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, నేను ఆయన పెంచుకునే గొర్రెను అన్నాడు. స్తోత్రం. గొర్రె అంటే తెలివి తక్కువైంది కాదండి. గొర్రె అంటే అంత పవిత్రమైంది. ఏ పశువైనా బురదలో పడింది కానీ గొర్రె మాత్రం బురద జోలికి వెళ్ళదు. స్తోత్రం. రెండవ మాట అంటే శాంతికరమైన జలముల యొద్ద. శాంతికరమైన జలముల యొద్ద. మనిషి ఏమి సంపాదించాడు, ఏమి తిన్నాడు అనేది ముఖ్యం కాదు, ప్రశాంతంగా బ్రతుకుతున్నాడా లేదా అనేది ముఖ్యం. ఏ వివాదాలు, ఏ గొడవలు, ఏ ఘర్షణలు ఏమి లేకుండా ప్రశాంతంగా బ్రతకాలి మానవుని జీవితం. కాబట్టి శాంతికరమైన జలముల యొద్ద అంటే శాంతికరంగా బ్రతకటం ఎట్లో ఆయన నాకు నేర్పుతున్నాడు. 3, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. 4, తన నామమును బట్టి ఆయన నన్ను నీతి మార్గములో నడిపించుచున్నాడు. తెలియక పాపములు చేశాను, తెలిసి పాపములు చేశాను, ఇప్పుడు కృప వలన క్షమించబడ్డాను, సరిపోదన్నాడు. ఇక నుంచి నేను ఆయన నీతి మార్గంలో నడవాలి. ఆయన నీతి మార్గంలో నడవాలంటే ఆయన తన నామమును దుర్గముగా పెట్టాడు. ఆ నామమును బట్టే నాకు నీతి వస్తుంది అన్నాడు. అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచెను. స్తోత్రం. తర్వాత ఏమన్నాడు? గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను. ఎన్నో పాయింట్ అది? 5వ పాయింట్. అంటే దేవుని నమ్ముకున్నాక దేవుడు మనకు ఎలాంటి క్షేమాన్ని ఇస్తాడు అనే విషయాలను దావీదు భక్తుడు పొందుపరిచాడు. గాఢాంధకారపు లోయలలో సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను, కారణం నీవు నాకు తోడై ఉన్నావు. అంటే దావీదు దేవుని గురించి ఇస్తున్న స్టేట్మెంట్ అంటే ఒకవేళ భయంకరమైన శ్రమల్లో నేను వెళ్ళాల్సి వస్తే, ఒకవేళ భయంకరమైన శోధనలో నేను వెళ్ళాల్సి వస్తే, అలాంటి శ్రమలకు
శోధనలకు నేను భయపడను. ఎందుకు భయపడనంటే నీవు నాకు తోడై ఉన్నావు. నేను సురక్షితంగా ఉన్నప్పుడు నువ్వు నాకు తోడై ఉన్నావని నేను ఎలాగ నమ్ముతున్నానో, నేను శ్రమలో ఉన్నప్పుడు కూడా నువ్వు నాకు తోడై ఉన్నావని నేను నమ్ముతున్నాను, అనుభవించాను అంటున్నాడు దావీదు భక్తుడు. ఇంకేమన్నాడు? ఆయన దుడ్డు కర్రయు దండమును నన్ను ఆదరించును. అలాంటి బాధల్లో, అలాంటి శ్రమల్లో ఉన్నప్పుడు నన్ను ఆదరించడానికి ఆయన దుడ్డు కర్ర మరియు దండము నాకు తోడుగా ఇచ్చాడు. 7వ పాయింట్, శత్రువుల ముందు, నా శత్రువుల ముందు భోజనమును సిద్ధపరిచావు. 8వ పాయింట్, నూనెతో నా తల అంటి ఉన్నావు. స్తోత్రం. కాబట్టి నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఇది స్వానుభవం. ఆయన స్వతహాగా దేవుని నమ్ముకున్నాక బాల్యము నుండి ఈ కీర్తన రాసే ఆ మధ్యకాలం వరకు దేవుని నమ్ముకుంటే దేవుడు ఎలా నడిపిస్తాడు, దేవుడు ఎలా తోడై ఉంటాడు, దేవుడు ఎలా సరిచేస్తాడు, ఇవన్నిటినీ ఆయన అనుభవించి ఈ కీర్తన రాస్తున్నాడు. అందుకు దేవునికి స్తోత్రం. మనము కూడా ఈ రోజుల్లో దేవుని నమ్ముకున్నామని చెప్తున్నాం, కానీ దేవుడు మనతో ఎలా నడుస్తున్నాడు, మనల్ని దేవుడు ఎలా నడిపించాలనుకుంటున్నాడు, దేవుడు మనల్ని ఎలా సరిచేస్తాడు, ఇవి మనము ఖచ్చితంగా గుర్తుపట్టగలగాలి. దావీదు దేవుణ్ణి నమ్ముకుని ఇవన్నీ అనుభవించి రాశాడు. ఇన్ని మేలులు చేశాడు కాబట్టి ఇప్పుడు దావీదు ధైర్యంగా సాక్ష్యం చెప్తున్నాడు, స్టేట్మెంట్ ఇస్తున్నాడు. నా బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము నేను దేవుని మందిరములో నివాసము చేసేదను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకున్నాక దేవుడు మన విషయంలో ఏం చేస్తాడు అంటే, 1 మన పాపమునకు ప్రాయశ్చిత్తం కలుగు చేస్తాడు. 2 మనకి శ్రేష్టమైన మంచి తృప్తికరమైన ఆహారం ఇస్తాడు. 3 శాంతియుతంగా బ్రతకటం నేర్పుతాడు. శాంతి సమాధానంతో బ్రతకటం నేర్పుతాడు. మరియు తన నామమును బట్టి నీతి మార్గంలో నడిపిస్తాడు. ఇన్ని మేలులు దేవుడు చేస్తాడు. స్తోత్రం. అయితే ఇది ఒక భాగం. నాణెమునకు 2 భాగాలు, 2 వైపులు ఉన్నట్టు యెహోవా కాపరిగా ఉంటే ఇది ఒక భాగం. ఒకవైపు నాణెమునకు ఒకవైపు అన్ని మేలులు ఉన్నాయి. స్తోత్రం. నాణెమునకు మరొక వైపు ఉందండి, 2వ భాగం. అంటే దేవుడు మన విషయంలో ఇంకొక విధంగా కదులుతాడు. 139వ కీర్తన 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. దేవుణ్ణి దావీదు తనకు కాపరిగా అనుకుంటే, కాపరి అయిన దేవుడు దావీదు విషయంలో ఏమేమి చేశాడు అనేది మనము ఆలోచన చేయాలి. దావీదు విషయమే కాదండి, ఈ రోజున ప్రభువుని నమ్ముకున్న మన జీవితంలో కూడా దేవుడు ఎలా ఉంటాడు అనేది ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. దావీదు ఒక కోణం చెప్పాడు, ఏమంటే దేవుని నమ్ముకున్నాక దేవుడు ఎన్నో మేలులు నాకు చేస్తాడు, ఇదిగో ఇన్ని రకాలుగా దేవుడు నాకు సహాయం చేశాడని కొన్ని లిస్ట్ ఇచ్చాడు దావీదు. ఇదేనా అని మనం అనుకోవాలి. నిజంగా దేవుని నమ్ముకుంటే ఇలాగే ఆశీర్వదిస్తాడా అని ఒక ప్రశ్న వేసుకోవాలి. దానికి ఆన్సర్ ఏమంటాడంటే, నాణెమునకు 2 వైపులు ఉన్నాయి బాబు. ఒకవైపు మేలులు, ఆశీర్వాదాలు, స్వస్థతలు, దీవెనలు, ఇది ఒకవైపు ఉంది. ఆ భరోసాతోనే దేవుని దగ్గరకు వస్తున్నాం, అందుకే దేవుని పాదాల దగ్గరకు వస్తున్నాం. ఆ తర్వాత దేవుడు మరొక కోణంలో మన పక్షమున కదులుతాడు. అదేంటంటే, మనలను ఆయన పరిశోధిస్తాడు. ఏ మనుషుడైనా దేవుని నమ్ముకుంటే, ఏ మనుషుడైనా దేవుని దగ్గరకు వస్తే ఆ మనుషుడను దీవించటం ఎంత ప్రాముఖ్యంగా పెట్టాడో పరిశోధించటం అనేది కూడా అంతే ప్రాముఖ్యంగా తీసుకున్నాడు దేవుడు. దావీదు భక్తుడు అన్నాడు, నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వచ్చేటప్పుడు సీనాయి పర్వతం దగ్గర ఆగినప్పుడు మొట్టమొదట దేవుడు అడిగిన ప్రశ్నే అది మోషేను. అయ్యా, ఈ ప్రజలు నా ప్రజలు అనుకున్నాను కాబట్టి గద్దరెక్కల మీద మోసుకొచ్చాను ఇలా నెక్కిన దూరము. నేను అనుకోవటమేనా, వాళ్ళు కూడా నన్ను దేవుడు అనుకుంటున్నారా?
ఇజ్రాయేలీలను దేవుడు అడుగుతున్న ఒక్క ప్రశ్న, నేను వాళ్ళను నా బిడ్డలు అనుకున్నాను, నేను అనుకోవటమేనా, వాళ్ళు కూడా నన్ను తమ దేవునిగా అంగీకరిస్తున్నారా లేదో కనుక్కురమన్నాడు మోషేని. ఇక్కడ ఏమంటున్నామంటే, దేవుని నమ్ముకుని దేవుణ్ణి ప్రార్థిస్తే మేలు జరుగుతాయి, మేలు జరుగుతాయి, మేలు జరుగుతాయి అని అనుకుంటున్నాము కదా. దేవుడు అన్నాడు, మేలులు చేస్తా. నేను ఎందుకు మేలు చేస్తానంటే, మీరు నా బిడ్డలు అనుకుని నేను మేలు చేస్తా. మరి మీ వైపు వెర్షన్ ఏంటి, మీ ఆలోచన ఏంటి? నా ఆలోచన అయితే మీరు నా బిడ్డలు, అంతే, దర్శాలు. మరి మీ ఆలోచన, నన్ను మీకు దేవుడిగా అనుకుంటున్నారా? నన్ను మీరు దేవుడిగా స్వీకరిస్తున్నారా? అయితే మీరు చేయాల్సింది నా ఆజ్ఞలను గైకొనాలి. స్తోత్రం. పోయి కనుక్కురా అన్నాడు మోషేని. మోషే వెళ్ళి ఇజ్రాయేల్ పెద్దలను అడిగాడు, అయ్యా ఇట్లా దేవుడు అడుగుతున్నాడు, మీరు దేవుణ్ణి అంగీకరిస్తారా, దేవుని మాటల ప్రకారం నడుచుకుంటారా అని అడిగితే పెద్దలు అన్నారు, సంతోషంగా దేవుడు ఏం చెబితే అది చేస్తామన్నారు. ఇజ్రాయేల్ని అడగటమే కాదు, దావీదుని అడగటమే కాదు, మనల్ని కూడా అడుగుతున్నాడు. నన్ను నమ్ముకుంటే మీకు ఆశీర్వాదాలు ఏమి కావాలంటే అవి ఇస్తా, అవి ఒక పక్కన ఉంటాయి. కానీ మరొక పాయింట్ ఏంటంటే, నా మార్గములలో నీవు నడుస్తావా లేదా? దానికి దేవుడు ఎంచుకున్న మార్గం ఏంటంటే పరిశోధిస్తాడు. స్తోత్రం. అబ్రాహాముకి కుమారునిచ్చాడు. కుమారునిచ్చినాక కుమారుడు పాలు విడిచినప్పుడు చాలా పండగ చేశాడు అబ్రహాం. ఈ సంగతులన్నీ అయిపోయిన తర్వాత దేవుడు అబ్రాహామును పరిశోధించాను. ఆదికాండం 22 అధ్యాయంలో. ఎట్లనగా తనకు ఉన్న ఒకగాని ఒక కుమారుడైన ఇస్సాకును మోరియా దేశంలో ఉన్న ఒక పర్వతం మీద నాకు దహన బలిగా అర్పించమని దేవుడు అబ్రాహామును అడిగాడు. అబ్రాహాము ఇవ్వటానికి సంతోషముగా ముందుకు సాగాడు. కాబట్టి దేవుడు సంతోషించాడు. నీకు నీ కుమారుని మీద ప్రేమ కంటే నా మీదే ప్రేమ ఎక్కువ ఉంది, కాబట్టి నేను పెట్టిన టెస్ట్లో నువ్వు పాస్ అయ్యావు, కాబట్టి నీ సంతానం ఇప్పుడు ఆకాశ నక్షత్రములవలే అవుతుంది. స్తోత్రం. సముద్ర ఇసకబు రేణువులవలే అవుతాయి అన్నాడు. అలాగా దావీదు జీవితమే కాదండి, అబ్రహాము జీవితమే కాదండి, ఎవరి జీవితంలోనైనా దేవుడు ఒక్క పని చేస్తాడు. అదేంటంటే, నీవు ఆయన చిత్త ప్రకారము బ్రతుకుతావా లేదా అని పరిశోధిస్తాడు. ఎన్నిట్లో పరిశోధించాడు చెప్పండి? నా నడకను, నా పడకను, నా మనసులో తలంపు పుట్టక మునిపే నా ఆలోచనలను సమస్తమును నువ్వు పరిశీలన చేస్తున్నావు. దావీదు దేవుని భక్తుడు అని ఊరినే చెప్పలేదు దేవుడు. దావీదు నా ఇష్టానుసారమైన వ్యక్తి అని దేవుడు స్టేట్మెంట్ ఊరినే ఇవ్వలా. దేవుని గురించి దావీదు స్టేట్మెంట్ ఇవ్వటానికి తన బాల్యము నుండి ఇంచుమించుగా వృద్ధాప్య దశ వచ్చేదాకా అన్ని చూసి నాకు ఇచ్చాడు స్టేట్మెంట్. ఇది 23వ సంకీర్తన 6, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును అని ఎప్పుడు రాస్తున్నాడు? తన వృద్ధాప్య దశలో లేదా తన పెద్దతనములో చెప్పాడు. అంటే దేవుని నమ్ముకున్నాక, అన్ని సంవత్సరాలు దేవునితో నడిచినాక, అన్ని సంవత్సరాలు దేవుడిచ్చే మేలులు పొందుకున్నాక, ఇప్పుడు బహిరంగంగా దేవుని గురించి స్టేట్మెంటు, ఒక గొప్ప సాక్ష్యము దావీదు పలుకుతున్నాడు. ఒక మనుషుడైన దావీదు లేదా ఒక మనుషుడైన నువ్వు నేను దేవుని గురించి సాక్ష్యం చెప్పడానికి ఇంత టైం తీసుకుంటే, దేవాతి దేవుడు ఇంకెంత టైం తీసుకోవాలి? దేవాతి దేవుడు ఇంకెంత పరిశీలనగా నిన్ను చూడాలి? కాబట్టి దావీదు ఆ విషయాన్ని కూడా గమనించుకున్నాడు. కాబట్టి దావీదు మంచి భక్తుడు అని ఎక్కాడు. స్తోత్రం. చరిత్ర పుటల్లో దావీదు మంచి భక్తుడని ఎందుకు ఎక్కాడంటే, దేవుని యొక్క కదలికలు దావీదు స్టడీ చేశాడు. అబ్రహాము నాకు కుమారుని కావాలన్నాడు, దావీదు దేవుని కదలికలను స్టడీ చేశాడు. దేవునికి ఏది నచ్చిద్ది, దేవునికి ఏది నచ్చదు, దేవునికి ఎలా ఉంటే నచ్చుతాడు, ఎలా ఉంటే నచ్చడు, దేవుని యొక్క టేస్ట్ ఏంటి, ఇవన్నీ కూడా దావీదు అబ్జర్వ్ చేశాడు. కనుకనే నాకు మేలులు చేశాడని ఒక పక్క చెప్పే, మరొక పక్క ఏం చెప్తున్నాడంటే, నన్ను పరిశోధించాడు. ఆయన మేలులు చేయటమే కాదు, నన్ను ఏం చేశాడు? పరిశోధించి తెలుసుకున్నాడు, పరిశీలన చేసి తెలుసుకున్నాడు. ఓకే, పగలంటావు పరిశీలన చేశాడు, దావీదు దొరకలా. ఎందుకు దొరకలేదు? సభ జరిగిద్ది, సభలో అందరూ మంత్రులు అందరు ఉంటారు, కాబట్టి ఏమైనా తప్పు చేయడానికి అవకాశం లేదు. మనుషుల మధ్య కొన్నిసార్లు చేయటానికి మనుషుల మధ్య చేయలేం. ఇప్పుడు దావీదు అన్నాడు కీర్తన 17:3లో, రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి,
నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. దావీదు మళ్ళీ దాన్ని కూడా చెప్తున్నాడు, పగలు నన్ను దర్శించావు, నన్ను పరిశీలించావు, నా నడకను పరిశీలించావు, నా పడకను పరిశీలించావు, నా హృదయంలో వచ్చే ప్రతి ఆలోచనను పరిశీలించావు. అక్కడ ఏ దురాలోచన కానరాలేదు. ఎందుకు పగలు కానరాలేదు? కారణం ఏంటంటే పగలు నా చుట్టూ మనుషులు ఉంటారు. నేను సభలో ఉండొచ్చు, కోటలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, నా చుట్టూ ఎవరు ఉంటారు? ఎవరో పిఏనో అసిస్టెంటో ఎవరో ఒకళ్ళు ఉంటారు, నా పక్కన ఎవరో ఒకళ్ళు ఉంటారు. కాబట్టి నేను చేయడం సాధ్యపడకపోవచ్చు. ఇక రాత్రిపూట నేను ఒంటరిగా ఉంటా. ఆమెన్. ఇప్పుడు రాత్రిపూట కూడా వదలలేదంట దేవుడు. దావీదును దేవుడు పగలు చూశాడంట, దావీదులో ఏ దోషమో కానరాలేదంట. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే రాత్రిపూట చెక్ చేశాడు. దావీదునేనా? మనల్ని చెక్ చేయడా? దావీదుని చెక్ చేశానని ఒక రెఫరెన్స్ పెట్టాడంటే దాని అర్థం ఏంటి? మనము చదువుకుంటున్నప్పుడు మనకు కూడా ఆ హెచ్చరిక వర్తిస్తుంది. మనకు కూడా చెప్తున్నాడు, పగలు చూస్తా, రాత్రి చూస్తా, నీకేదైనా అపాయం వచ్చిద్దేమోనని నిన్ను కాపాడాలని కంటికి రెప్పలా నిన్ను ఎలాగ కాపాడుకుంటున్నానో, నాకు వ్యతిరేకమైన తప్పు చేయకుండా కూడా నిన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నా, ఒక కంట కనిపెడుతున్నాను అంటున్నాడు. స్తోత్రం. పగలు చూశాడు, దావీదులో ఏ దోషం రాలేదు. ఇప్పుడు రాత్రి పూట చూస్తున్నాడు. 17వ కీర్తన 3వ వచనంలో, రాత్రి వేళ నీవు నన్ను దర్శించి పరిశీలనగా తెలుసుకున్నావు, నా హృదయంలో నీకు ఏ దురాలోచన. అబ్బా, ఎంత గొప్ప భక్తి అండి! చప్పలగొట్టి ప్రభుని మహిమపడదాం. దావీదు ఎంత స్పష్టత, ఎంత క్లారిటీ! దేవుని యొక్క విధి విధానాలు, ఒక మనిషి పట్ల దేవుడు కదిలే విధానాన్ని దావీదు తెలుసుకున్నాడు. ఇంకా అన్నాడు, పగలు చూశావు వదిలిపెట్టకుండా రాత్రి కూడా నన్ను చూశావు, నువ్వు రాత్రి కూడా చూసినా నాలో ఏ దురాలోచన కాలేదు. 63వ సంకీర్తన 4వ వచనం, నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసి, నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని. అంటే రాత్రి వేళ దావీదు చేస్తున్న పని మనకు క్రిస్టల్ క్లియర్గా కనపడుతుంది. పగలేమో సభలో ఉన్నాడు, తన డ్యూటీలో ఉన్నాడు, పగలేమో తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. రాత్రి వేళ ప్రైవసీ టైంలో, ఒంటరిగా ఉన్న టైంలో ఆయన ఏం చేస్తున్నాడు? దేవుని ధర్మశాస్త్రమును చదువుతున్నాడు. స్తోత్రం. రాత్రి వేళ నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకొనినప్పుడు, చదవండి, నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించునప్పుడు, రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించునప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లు, క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణము తృప్తి నా పొందుచున్నది. ప్రాణము తృప్తి పొందుచున్నది. 23వ కీర్తనలో ఏమన్నాడు? నా ప్రాణమును ఆయన సేద తీర్చుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. ఎలా సేద తీర్చబడుతుంది? ఇక్కడ చెప్తున్నాడు, రాత్రి వేళ నా మంచము మీద నేను నిన్ను జ్ఞాపకం చేసుకున్నా. స్తోత్రం. కాబట్టి నేను నిన్ను ధ్యానం చేస్తున్నా రాత్రి వేళ. కాబట్టి రాత్రి వేళ పరిశుద్ధ గ్రంథము చదువుట యందు మనము నిలకడై ఉండాలి. సమయమందు అసమయమందు విసుకక నిత్యము ప్రార్థన చేసే అనుభవం మనకి. మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నాకు ఎట్లుందంట? క్రొవ్వు మెదడు దొరికినంత తృప్తి ఉంది. కాబట్టి నా ప్రాణము తృప్తి ఇచ్చింది. కాబట్టి ఇన్ని సాక్ష్యాలు, కాబట్టి ఈ విధంగా చూస్తే దావీదులో దేవునికి ఏ దోషము కానరా. దేవుడే ఒక సందర్భంలో చెప్పాడు, బత్షెబాతో తప్ప నా సేవకుడైన దావీదు ఇంకెక్కడా తప్పు చేయలేదు అన్నాడు. స్తోత్రం. ఇంతగా క్రిస్టల్ క్లియర్గా దేవుని యందు ఆసక్తి కలిగి తన జీవితాన్ని అందంగా పరిశుద్ధంగా కట్టుకున్నాడు దావీదు. ఇక్కడ ఉన్నాడు, ఒక పక్క దావీదుకు దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చాడండి, మరొక పక్క దావీదు తన జీవితాన్ని భద్రంగా కాపాడుకున్నాడు. ఇద్దరు పాత్రలు ఉన్నాయా? దావీదు ఆశీర్వదించబడ్డాడంటే ఇద్దరు పాత్రలు ఉన్నాయి. ఒక పాత్ర దేవుడిది, ఆశీర్వాదాలు ఇవ్వటం. ఎప్పుడైనా దేవుడు మనుషులను ఆశీర్వదించటమే, ఎప్పుడైనా దేవుడు మనుషులను ఆశీర్వదించటమే. నువ్వు వచ్చి దేవా అని నువ్వు సాష్టాంగపడి దేవుని సన్నిధిలో మొర్ర పెడితే నీ ప్రాబ్లం సాల్వ్ చేయటమే ఆయన పని. తన చెయ్యి చాపి నిన్ను ఆశీర్వదించడమే ఆయన పని. అది దేవుని పని. ఆయన కంప్లీట్గా దాన్ని చేస్తాడు. మనిషిగా నీ పని ఒకటి ఉంది. దేవుని నమ్ముకున్నాక నీ పని ఏంటంటే దేవుని నియమాలు, నిబంధనలు, కట్టడలు సూచా తప్పక పాటించాలి ప్రతి సమయంలో. స్తోత్రం. ప్రతి సమయంలో. ఈరోజు ప్రార్థన చేసాం అయిపోయిందంటే కుదరదు, ఈరోజు పవిత్రంగా ఉన్నాం అయిపోయిందంటే కుదరదు.
ఎప్పటికప్పుడు నీ జీవితాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకు? సాతాను చూడడం, దేవుడు చూస్తున్నాడు. నా బిడ్డ ఎక్కడైనా పొరపాటు చేసింది. బత్షెబతో పాపం చేయగానే ఉలిక్కిపడింది దేవుడే, స్పందించింది దేవుడే. అందుకే నాతాను పంపించాడు దేవుడు. ఏ దురాలోచన దావీదులో కనపడలేదు. పగలు కనపడలేదు, రాత్రి కనపడలేదు. ఇప్పుడు దేవుడు సంతోషించాడు, దావీదు కూడా సంతోషించాడు. చివరికి ఒక మాట చదువుకుందాం. 139వ కీర్తన చివరి వచనం. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. ఇంత అద్భుతముగా తన జీవితమును కట్టుకున్న దావీదులో ఇంకొక ఆలోచన దావీదులో ఉంది. అయ్యా, నేను 99.9% కరెక్ట్గా ఉన్నానని నాకు అర్థమైంది. ఇంకా ఒక్క పాయింట్ ఏమైనా నీకు ఇబ్బందికరంగా ఉన్నామేమో, నీకు ఆయాసకరం ఉందేమో. ఆయాసకరం అంటే ఏం చెప్పండి? పైకి చెప్పలేరు, లోపల దాచుకోలేరు, కక్కలేరు, మింగాలేరు. భుక్తాయాసం అంటారు చూడండి. దావీదు దేవునితో నడుస్తున్నప్పుడు దావీదు యొక్క ప్రవర్తన అంతా బాగుంది. కానీ ఒక్క విషయంలో దావీదు పొరపాటు చేస్తే దేవుని యొక్క ఆలోచన విధానం ఎట్లా ఉంటుంది? దావీదు అన్నాడు, నేను 99 పాళ్ళు కరెక్ట్ అయ్యా, కానీ నాకు అది సరిపోదు. 100కి 100% నేను నీ దగ్గర సాక్ష్యము పొందాలి. ఒక్కసారి ఆలోచన చేసి, అంత ఉన్నతమైన భక్తి జీవన విధానం మనకుందేమో ఆలోచన చేయండి. మనం ఒకవేళ దేవుని ముందు నిలబడైనా లేదా మనల్ని మనం చూసుకుంటా ఇంత కరెక్ట్గా నేను ఉన్నాను అని చెప్పగలుగుతామా? హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవుడు యెషయాను పంపించి నువ్వు బ్రతకవు, చచ్చిపోతావని ప్రకటించినప్పుడు హిజ్కియా అన్నాడు, నేను ఎలాగూ నడుచుకున్నాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమన్నాడు. యేసయ్యను నమ్ముకున్నామంటే ఇంత స్థాయిలో మన జీవితాన్ని కట్టుకోవాలి. దేవుని ముందు నిలబడినప్పుడు ఒకానొక సందర్భంలో నువ్వు చెప్పగలగాలి, నేను నీ ఎడల ఎలా నడుచుకున్నాను. ఒక్క మాట చెప్పగలుగుతావా? కనుక దావీదు అంటున్నాడు, నా జీవితము సంపూర్ణమైంది. ఎట్లయిందంటే, ఒక పక్క నువ్వు ఇచ్చిన క్షేమముతో, కృపతో, మరొక పక్క నువ్వు నన్ను సరిచేసి సరి అయిన ప్రవర్తనలో నన్ను సరిచేసిన విధానంలో నా జీవితం సంపూర్ణమైంది. ఈ రెండిటిని చూసి ఇప్పుడు దావీదు అంటున్నాడు. మీకు అర్థమవుంది అనుకుంటున్నాను. దావీదు దేవుని నమ్ముకున్నాక ఆయన గమనించింది ఏంటంటే, అన్నింటిలోనూ దేవుడు నన్ను సంపూర్ణుడి చేశాడు. ఎన్నింటిలోనూ? ఒక పక్క కృపనిచ్చాడు, ఒక పక్క క్షేమమునిచ్చాడు. ఈ రెండిటితో పాటు మరొక పక్క ఏం చేశాడు? దేవుని నీతి మార్గంలో నడుచుకునే విధముగా దావీదును బలపరిచాడు. స్తోత్రం. కాబట్టి దేవుని నుండి ఏమి కావాలి దావీదుకి? దేవుని నుండి మనిషికి ఏమి కావాలి? దావీదుకైనా ఏ మనిషికైనా దేవుని నుండి ఏం కావాలి? ఒకటి కృప కావాలి, 2 క్షేమము కావాలి. ఇది ఒక పక్క. రెండవ భాగం ఏం కావాలి? నిన్ను సరిచేయాలి. స్తోత్రం. నువ్వు చేసే తప్పులన్నీ చేసుకుంటాపో, నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పే దేవుడు కాదు ఆయన. నువ్వు ఎన్నిసార్లు తప్పులు చేసినా పర్లేదు అని చెప్పే దేవుడు కాదు. ఎప్పటికప్పుడు హెచ్చరిస్తాడు. నువ్వు చేసిన దోషముల వల్ల నువ్వు శ్రమ పడతావు, కానీ ఈ రోజైనా నువ్వు మారు అంటాడు. అంటే ఆయన మార్గంలో నిన్ను కరెక్ట్ చేయటం అనే ఒక్క పని కూడా దేవుని ముందు ఉన్నది. కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. దావీదు తన జీవితంలో నేర్చుకున్న పాఠాలను, అనుభవించిన అనుభవాలను ఒక్క వర్డ్తో వెల్లడి చేశాడు. తండ్రి, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చునని, అందుకు మీరిచ్చిన కృపాక్షేమమును జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ రీతిగానే మీరు అతనిని సరిచేసి సరి అయిన విధానములు ఎప్పటికప్పుడు ఆయన్ని పరిశోధిస్తూ ఒక 100% పర్ఫెక్ట్ భక్తుడిగా మీరు తయారు చేస్తున్నందుకు వందనాలు. దావీదు జీవితంలో నుంచి మీరు మాతో మాట్లాడినట్టుగా మేము కూడా నడుచుకునే భాగ్యం దయచేయండి. ఈ వాక్యపు వెలుగులోకి ఎంతమంది వచ్చారో వారందరిని మీ చేతులకు అప్పగిస్తున్నా. వారిని ఉదయకాలం ముందు ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించమని, ప్రతి బిడ్డను మీరు స్వస్థపరచమని, ప్రతి బిడ్డను తాకమని ప్రభువును ప్రియకుమారుడైన యేసు పుణ్యనామమున అడుగుచున్నాను తండ్రి. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు.